యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయాలక్కర్లేదు. కేవలం 15 ఏళ్లకే క్రికెట్లో ఎన్నో రికార్డులను తన పేరుతో స్వర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. అయితే క్రికెట్ అభిమానుల మదిలో మాత్రం వైభవ్ పేరు మారుమోగుతూ ఉండగానే మరో ఆటగాడు అద్భుత ఇన్నింగ్స్తో వార్తల్లో నిలిచాడు. హైదరాబాద్కు చెందిన బ్యాటర్ అమన్ రావు పేరాల తెలంగాణ టీ20 లీగ్ 2026లో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ కొట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు. తెలంగాణ టీ20 లీగ్ మ్యాచ్లో వరంగల్ వారియర్స్ తరఫున బరిలోకి దిగిన అమన్ రావు మెదక్ ఫాల్కన్స్ బౌలర్లపై దండయాత్ర చేశాడు. ఓపెనర్గా వచ్చిన అతడు 48 బంతుల్లో 295.83 స్ట్రైక్ రేట్తో 142 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన అమన్ కేవలం 32 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్తో భారత దేశీయ టీ20 లీగ్ల చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్గా అమన్ రావు రికార్డు సృష్టించాడు. ఈ దెబ్బతో గతంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ IPL 2025లో గుజరాత్ టైటాన్స్ పై 35 బంతుల్లో శతకం సాధించి నెలకొల్పిన రికార్డును అమన్ అధిగమించాడు. అమన్ ఇన్నింగ్స్ లో చెప్పుకోవాల్సింది సయ్యద్ ఘాజీ అబ్బాస్ వేసిన ఒక ఓవర్లో 32 పరుగులు సంపాదించడం. అమన్ రావు విధ్వంసకర బ్యాటింగ్ కు వరంగల్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 258 భారీ స్కోర్ నమోదు చేసింది. అయితే ఛేదనలో మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా విరోచిత పోరాటం చేశాడు. 56 బంతుల్లో 14 ఫోర్లు 7 సిక్సర్లతో 136 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువ చేశాడు. ఇకపోతే అమన్ రావు IPLలో వైభవ్ జట్టు అయిన రాజస్థాన్ రాయల్స్ లోనే ఉన్నాడు. IPL 2026 వేలంలో 30 లక్షల రూపాయలకు అతన్ని జట్టులోకి తీసుకుంది. కానీ ఈ సీజన్లో IPL అరంగేట్రం చేసే అవకాశం రాకపోయినా ప్రస్తుత ప్రదర్శనలు ఫ్రాంచైజీ నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నాయి. ఈ రికార్డ్ ఇన్నింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ కూడా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. 22 ఏళ్ల అమన్ రావు హైదరాబాద్ తరపున దేశీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 4 లిస్ట్ ఏ మ్యాచ్లు, 11 టీ20 మ్యాచ్లు ఆడిన అతడు అన్ని ఫార్మాట్లలోనూ ఆకట్టుకునే ప్రదర్శనలు చేశాడు. తాజాగా సాధించిన రికార్డ్ ఇన్నింగ్స్తో భవిష్యత్తులో IPLతో పాటు జాతీయ జట్టులో చోటు కోసం దోహదపడనుంది.